అందరికీ నమస్కారం. నా పేరు గారా చిన్నారావు. టుడేస్ దగ్గర రెడ్డి. ఈరోజు కొన్ని విషయాలు, బేసిక్ విషయాలు మీకు అందరికి చెప్తాను. సేఫ్ షాప్‌లో ఇప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ సిస్టమ్‌కి మనం ప్రాసెస్ అవుతున్నాము. ఈ సిస్టమ్‌ని అందరూ కూడా యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో, మీరు చూస్తూనే ఉన్నారు. వికాస్ మాజీ కూడా గ్రూప్‌లో ఉన్నాడు. నేను కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. డీడీ డీడీ తీసుకునే వాళ్ళంటే డేటా ఫార్మ్ కంపల్సరీ. డేటా ఫార్మ్ లేకుండా డీడీ ఉండకూడదు. 22 తారీఖు నుంచి వితౌట్ డేటా ఫార్మ్ డీడీ ఉండదు. 22 నుంచి ఇది ఫిక్స్. నెక్స్ట్ అదే మాదిరిగా కమిట్మెంట్ వీడియో లేకుండా డీడీ క్లోజింగ్ కూడా చేయదు. కమిట్మెంట్ వీడియో రెండో పాయింట్. ఆ వ్యక్తి డీడీ ఇస్తున్నాడంటే కమిట్మెంట్ వీడియో తీసుకోవాలి. కమిట్మెంట్ ఎలా ఎలా తీసుకోవాలనేది నేను ఆల్రెడీ పెట్టాను, మీకు చెప్పాను. ఆ మాదిరిగా కమిట్మెంట్ వీడియో తీసుకోండి. నెక్స్ట్ ఈ రెండు అయిపోయిన తర్వాత ఆ వ్యక్తికి ఎఫ్ఐఎం చేసి ఎఫ్ఐఎం ఎఫ్ఐఎం కంపల్సరీ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మీటింగ్ చేసి ఒక డైరీ తీపిచ్చేసి డైరీలో డ్రీమ్స్ రాయించాలి. డ్రీమ్స్ రాసిన తర్వాత డ్రీమ్ పోస్టర్ పెట్టాలి. డ్రీమ్ పోస్టర్ మీకు ఆల్రెడీ డ్రీమ్ పోస్టర్ గురించి కూడా నేను ఒక ఫోటో పెట్టాను. మీకు ఇందాక ఒక కొత్తగా వచ్చింది లీడరు డ్రీమ్ పోస్టర్ పెట్టారు. అంటే డ్రీమ్ పోస్టర్ ఎంత ఇంపార్టెంటో చూడండి. మీకు ఎవరైతే ఇలా డ్రీమ్ పోస్టర్ పెడతారో నేను వాళ్ళ ఫోటోలన్నీ డ్రీమ్ పోస్టర్ అచీవర్ అని అది కూడా ఒకటి ఇది కూడా ఒక అచీవ్మెంట్ కింద నేను చేస్తాను. సో ఈ మాదిరిగా ఇవి చూడండి. డ్రీమ్ బోర్డ్ అచీవర్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనమాట. సో కే దుర్గా నాగరాజ్ గారు. సో ఫుల్ టైం కూడా ఏమో 3 ఫీట్ చేశాను. అంటే నాకు ఎవరో పరిచయం లేని వ్యక్తి. కానీ 4 సంవత్సరాల క్రితము నేను ప్లాన్ ఫాలో అప్ చేస్తే ఈరోజు తనంతా తానే జాయిన్ అయిపోవడం జరిగింది. అంటే ఈ బిజినెస్‌లో ఎవరైనా వెంటబడి వస్తారు అంటే ఇదే అనమాట. మనం సక్సెస్ అయితే వాళ్ళే వచ్చేస్తారు. అండ్ రావడంతో పాటు డైమండ్ ఫంక్షన్ చూసారు. నిన్నటి నుంచి ఆమె కూడా ఫుల్ టైమ్ చేయడం జరిగింది. సంజయ్ మేడం గురుమాత కమ్యూనికేషన్‌లో పెట్టారు. సో ఈరోజు నేను గ్యారంటీ ఇస్తాను చెప్పలేము. ఈ 10 రోజులు ఆమె కూడా కాంటెస్ట్ అచీవర్ అవ్వచ్చు. కాంటెస్ట్ అచీవర్. ఎలా అవుతారంటే వర్క్ చేస్తే అవుతారు. ఎవరైతే కష్టపడి వర్క్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు అవుతారు. సో కాబట్టి ఈ 10 రోజులు డ్రీమ్స్ రాయటము, లిస్ట్ పెట్టుకోవటము, ఇన్విటేషన్స్ చేయటం, రోజుకి 10 ఇన్విటేషన్స్, 10 మందికి ప్లాన్స్ సెట్ అవ్వాలి. నిన్నటి రోజు నాకు ఆశ్చర్యం కలిగిన విషయం. నేను యాక్చువల్ గ్రూప్ మీటింగ్స్ కోసం వెళ్ళాను. వెళితే అక్కడ జాయిన్ కాని వ్యక్తుల్ని ఒక నలుగురు ఐదుగురిని కూర్చోబెట్టాడు. ఆయన పేరు దాసు. నర్సరాపేటలో ఉంటాడు. ఆయనకి బ్యాడ్ లక్ ఏంటంటే కొన్నేళ్ల క్రితము ఆయనకి యాక్సిడెంట్‌లో ఒక కాలు తీసేశారు. ఒక కాలు లేదు ఆయనకి. అంటే ఒక కాలు మీదే నడుస్తాడాయన. మన మీటింగ్కి వచ్చారు మా వాళ్ళు. మన మీటింగ్‌కొచ్చారు కదా! మీరు చూసారా? రైట్. చూసాం మా 2 స్టేర్ల బిల్డింగ్ ఎక్కారు పైకి. 2 స్టేర్ల బిల్డింగ్. ఇంటికాడ మీద ఎస్ మా. కూడా ఒక స్టేర్ మీద ఒక 2 స్టేర్ల బిల్డింగ్ కూడా ఎక్కొచ్చాడు. ఆయనకి నేను మాటిచ్చాను. మీకోసం వస్తాను సార్ అన్నాను. ఎళ్ళాను. ఆయన మాటలు వింటే నాలాంటోడికి ఇన్స్పిరేషన్ ఉంది. ఆయన ఎలా మాట్లాడుతున్నాడంటే సేఫ్ షాప్‌లో ఒక డైమండ్ లీడర్‌లా మాట్లాడుతున్నాడు ఆయన. ఏముంది గురూజీ దీంట్లో మనం 4 ఏళ్ళు, 5 ఏళ్ళు ఎన్ని చేయట్లేదు చెప్పండి. ఇక్కడ చేస్తే తప్పేంటి? కష్టపడదాం గురూజీ. చేద్దాం గురూజీ అంటున్నాడు. నన్ను మోటివేషన్ చేస్తున్నాడు ఆయన. అర్థం చేసుకోండి మనుషులు ఎలాంటి పవర్‌ఫుల్ లీడర్స్ వస్తారో చూడండి. సో నేను గు జస్ట్ జాయిన్ అయ్యడం కోసం వెళ్తే అక్కడ నలుగురు కూర్చోబెట్టాడు ఆయన. వాళ్ళకి ప్లాన్ కూడా చెప్పలేదు. బట్ ఒక నమ్మకం, భరోసా ఆయన ఇచ్చాడు. నేను డౌట్‌లన్నీ క్లారిఫై చేశాను. స్పాట్‌లో డీటెయిల్ క్లోజ్ చేసేసి ఈరోజు వాళ్ళు జూమ్ కూడా వచ్చారు. ఈరోజు జూమ్ కూడా వచ్చారు వాళ్ళు. అర్థమవుతుందండి. ప్లాన్ లేదు, ఫాలో అప్ లేదు, ఏం లేదు. డైరెక్ట్ డీడీ. డీడీలు మళ్ళీ ఈరోజు జూమ్. చెప్పాం 4 సంవత్సరాలు కష్టపడాలి. ఊరికనే డబ్బులు రావు. ప్రతిరోజు జూమ్ క్లాస్ ఉంది. జూమ్‌కి రావాలి. ఫ్రైడే ట్రైనింగ్, సండే వెన్యూ, ఎక్స్‌ట్రా ట్రైనింగ్స్, కో ట్రైనింగ్స్, ఫంక్షన్‌లు, సెమినార్‌లు. ఇదొక ఎడ్యుకేషను. బయట ఎంతమంది ఏం చెప్పినా ఎవడి మాట నమ్మొద్దు. మేము మీకు మాటిస్తున్నాం. దీన్ని ఎవరైనా ఫేక్ అని నిరూపిస్తే రూ. 1,00,000 ఛాలెంజ్ చేశా. 1,00,000 ఎనీవన్. మీ అందరూ కూడా చెప్తున్నాను. దీన్ని ఎవరైనా ఫేక్ అని ఎవరైనా నిరూపిస్తానంటే 1,00,000 ఛాలెంజ్. నిరూపించకపోతే
18,500తో జాయిన్ అవ్వాలి సేఫ్ షాప్లో. 18,500తో జాయిన్ అవ్వాలి. ఇది డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్. ఇక్కడ మీకు బెంగళూరు టీం కావచ్చు, పర్మనెంట్ టీం కావచ్చు, కందుకూరు టీము, కావలి టీము, అలానే ఒంగోలు టీము, రేపల్లె టీము, విజయవాడ టీము, అన్ని టీమ్స్, ఒక టీం కాదు, ఖమ్మం టీము, హైదరాబాద్, ఏదైనా కానీ పలాస, ఎనీ ఎనీ వన్, అన్ని ఏరియాలకి నేను వస్తాను, నేను రెడీ. బట్ ఇది ఛాలెంజ్. డీడీ క్లోజింగ్ చేసేటప్పుడు భరోసా ఎవరు ఇవ్వాలంటే మనం ఇవ్వాలి. ఈరోజు దాస్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డీడీలు వచ్చినాయంటే అక్కడ ఆయన ఇచ్చిన భరోసా, అల్లుడు నేనున్నా, గురూజీ అంత పెద్ద గురూజీ వచ్చి మాటిస్తున్నాడు, నువ్వు జాయిన్ అవ్వు, నేనున్నా అంటున్నాడు. అంటే నేను వెళ్ళినంత మాత్రం డీడీలు వస్తాయని చెప్పేసి నేను అంటలా. ఆడ ఎవరైతే పర్సన్ ఉన్నాడో ఆ పర్సన్ ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం వాళ్ళు డీడీలు ఇచ్చారు. నా గొప్పతనం కాదు అది, ఆ దాస్ గారి గొప్పతనం. నేను స్లాబ్ అని కూడా అయ్యాడు, అంటే డిన్నర్ క్వాలిఫై కూడా అయ్యాడు ఒక్క రోజులో. జస్ట్ ఎంత 2 గంటలు కూర్చున్నాం, అంతే. 2 అవర్స్ కూర్చున్నాం. 2 అవర్స్ డీడీలు, పేమెంట్లు, కమిట్మెంట్లు, వాళ్ళ వెంటనే పాన్ కార్డుల అప్డేట్లు, నెక్స్ట్ అన్ని A to Z అయిపోయింది. ప్యాకేజ్ కోసం కాదు, మళ్ళీ క్లారిటీ చెప్పాం. ప్యాకేజ్ కోసం కాదు, ప్యాకేజ్ గిఫ్ట్. వస్తువు అనేది గిఫ్టే, వస్తువు కోసం మనం రావట్లా. డబ్బులు వెనక్కి ఇవ్వడం కుదరదు. డబ్బులు వెనకిస్తాక మన చేతిలో ఉండవు కదా, కమిటీకి వెళ్ళిపోతాయి కదా. మళ్ళీ ఇది ఎవరో నెగిటివ్ మాట్లాడేసి రకరకాలుగా ఉంటాక ఉండదు. మా మాట వినండి, 4 ఏళ్ళు అని పక్కాగా తీసుకొని అక్కడ 4-5 అప్లై చేస్తే వాళ్ళతో కూడా కమిటీ ఇప్పించేసి ఈ విధంగా ఒక భరోసా ఇచ్చేసి డీడీ క్లోజ్ చేయించాం. చెప్పండి, ఈ మాదిరిగా చేస్తే ఏ వ్యక్తి అయినా నిలబడకుండా ఉంటారా? చెప్పండి కదా. సేఫ్ షాప్ లో నిలబడతారా, నిలబడరా? నిలబడతారు బాబు. పక్కా నిలబడతారా లేదా? నిలబడతారు. ఒక కోర్ ట్రైనింగ్ లైఫ్ మార్చిద్ది అని అన్న కదా. దాస్ గారు ఆ రోజు కోర్ ట్రైనింగ్ వచ్చాడు, ఫుల్ గా భరోసా తీసుకున్నాడు, సేఫ్ షాప్ లో ఫిక్స్ అయిపోయాడు డైమండ్ అవ్వాలని. మామూలుగా అయితే దాస్ గారిని వేరు వేరే పనుల్లో ఎక్కడైనా మనం సక్సెస్ చేయగలమా? చేయలేము. చేయగలమా? సార్కి ఉన్న పరిస్థితిలో ఎవరైనా ఏమనిపించింది అంటే, అయ్యో ఈ పొజిషన్ లో ఉండి సార్ ఆటో నడుపుతాడు. ఆటో నడుపుతాడు మరి, అదే చూసాను. ఆ, రియల్గా గ్రేట్ మోహన్. నిజంగా మనం ఎవరైతే మిగతా వాళ్ళందరూ సిగ్గుపడాలి. ఆయన చూసైతే నేనైతే సిగ్గుపడ్డా. ఇంత కసిగా ఉన్నాడు, ఇంత పట్టుదలగా ఉన్నాడు, నేను ఇంకా ఎంత చేయాలి, నేను ఇంకా ఎంత కష్టపడాలి, నాకు ఇంకా కష్టపడాలనిపించింది ఆయన చూసి. ఇన్స్పిరేషన్ అనిపించింది నాకు. రియల్ కమిట్మెంట్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కమిట్మెంట్ తీసుకున్న వ్యక్తులు ఎవరున్నా, ఎక్కడున్నా, ఏ టీం ఉన్నా, నాకు లెఫ్ట్ రైట్ టీం 2 సీమే, 2 ఈక్వలే. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ లేదు. కొంతమందికి ఒక పవర్ లెగ్, ఒకళ్ళకి ఇన్కమ్ లెగ్ ఉండేది. నాకు 2 ఈక్వలే. కాబట్టి నాకు ఆ టీం ఈ టీం అని ఉండదు, ఏ టీంగా నేను వస్తాను. బట్ ఎవరైతే మెయిన్ లీడర్ ఉంటారో ఆ లీడర్ నాతో కమ్యూనికేషన్ ఉండి నాతో నమ్మకంగా ఉన్న వాళ్ళకి మాత్రం నేను వస్తాను. నాకు వాల్యూ ఇచ్చిన చోట నేను వస్తాను, వాళ్ళని సక్సెస్ చేపిస్తాను, వాళ్ళని టాప్ పొజిషన్ నిలబెడతాను. ఇది జారా చిన్నారావు మాట. రాసి పెట్టుకోండి, మీ కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటారు. టార్గెట్లు విన్ అవుతారు, అచీవ్మెంట్లు చేస్తారు, సక్సెస్ అవుతారు, డైమండ్స్ కూడా అవుతారు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ప్రాసెస్. ఆ ప్రాసెస్ని నేను చెప్తున్నాను, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళని సక్సెస్ చేపించేదాకా నేను నిద్రపోను, వాళ్ళు నిద్రపోలేను. సో ఈ ప్రాసెస్ ఇప్పుడు చెప్పిన 5-10 నిమిషాల ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. డేటా ఫార్మ్స్ తెప్పించండి, నెక్స్ట్ డీడీల దగ్గర కమిట్మెంట్ భరోసా ఇవ్వండి, కమిట్మెంట్ వీడియో తీసుకోండి, అండ్ వెన్యూ హాల్స్ ఓపెన్ చేయండి. సండే వెన్యూస్, ఫ్రైడే ట్రైనింగ్స్ ఇది జరగడం చూసుకోండి, నెలకు ఒక ట్రైనింగ్ జరగడం చూసుకోండి. సో ఈ బిజినెస్ లో డైమండ్ అవటం ఇది ఇంత చిటికేసి అంత సింపుల్ గా డైమండ్ అయిపోతారు. అవుతారా అవరా? ఎస్ఆర్ నో? డ్రీమ్స్ రాయించడము, డ్రీమ్ పోస్టర్ పెట్టించడము, లిస్ట్ రాయించడము, ఇన్విటేషన్ చేయించడము, ప్లాన్స్ చెప్పించడం, ప్లానర్ గా తయారు చేయడము, ఆ డ్రీమ్స్ ప్రకారము. సో ఫస్ట్ డ్రెస్ కోడ్ లేకపోతే డ్రెస్ కోడ్ ఇప్పించడము, ల్యాప్టాప్ లేకపోతే ల్యాప్టాప్ ఇప్పించడము, స్కూటీ లేకపోతే స్కూటీ ఇప్పించడము, బైక్ లేకపోతే బైక్ ఇప్పించడము, ఏదైతే డ్రీమ్ పోస్టర్ ప్రకారంగా నడిపించడం. ఫుల్ టైం దిగితే ఆ ఫుల్ టైం దిగే వాళ్ళకి డైరెక్ట్ గా ఎవరైతే సీనియర్ లీడర్ ఉన్నారో వాళ్ళే కమిట్మెంట్ ఇవ్వాలి. నిన్న ఆమె 15,000 20,000 రూపాయలు జీతం పనిచేసి ఆమె దుర్గా మేడం ఫుల్ టైం దిగింది. గురుమాత సంజయ్ మేడం నేను ఇద్దరు కమిట్మెంట్ ఇచ్చేసాం.
మేము ఉన్నాం సక్సెస్ చేయడానికి. ఈరోజు వసరాయప్ గారు రాజకీయాల్లో ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి, ఆయన పొలిటీషియన్గా. ఆయన అనుకూలమైన ప్రభుత్వం వచ్చింది, టీడీపీ గవర్నమెంట్, అంటే ఆయనకు సంబంధించిన గవర్నమెంటే. కానీ రాజకీయాల్లో ఎంతకాలం చేసినా ఆయన మహా అయితే ఎంపీపీఓ, జెడ్పీటీసీఓ, లేకపోతే ఒక చిన్న క్యాడర్గా మాత్రం వెళ్ళగానే ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, సీఎంలు అయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. తొక్కేసేవాళ్ళు అంటారు అక్కడ కూడా. ఎస్ఆర్ నో. కానీ అర్థం చేసుకున్నాడు వసరాయప్ గారు. 4 సంవత్సరాలు ఇక్కడ నిలబడితే డైమండ్ అయిపోవచ్చు, అవసరం ఫ్యూచర్లో ఎమ్మెల్యే కూడా అవ్వచ్చు, మినిస్టర్ అవ్వచ్చు. ఎస్ఆర్ నో. నెట్వర్క్ క్రియేట్ అయితే సీఎంలు, పిఎంలు కూడా అవ్వచ్చు. ఏ డొనాల్డ్ ట్రంప్ అవ్వలేదా అమెరికాకి అధ్యక్షుడు? చెప్పండి సార్, డొనాల్డ్ ట్రంప్ ఎట్టయ్యాడు? Yes, more. అట్లాంటి డొనాల్డ్ ట్రంప్ ఎలా అయ్యాడు సార్ అమెరికాకి అధ్యక్షుడు? Network business more. మీకు తెలుసో లేదో, డొనాల్డ్ ట్రంప్ మనలాంటి బిజినెస్ మ్యాన్. నెట్వర్క్ బిజినెస్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. అర్థమవుతుందండి? ట్రంప్ నెట్వర్క్ అని ఒక కంపెనీకి ఓనర్ ఆయన అసలుకి, అంటే ఒక కంపెనీకే ఓనరు. సో అలాంటి వ్యక్తి ఈరోజు ఎలా అయ్యాడు అమెరికాకి అధ్యక్షుడు? ఒకసారి కాదు, 2 సార్లు. అర్థమవుతుందండి? మరి ఫ్యూచర్లో మనం ఎమ్మెల్యేలు, మినిస్టర్లు మనం కాలేమా? మనం అవుతామా? ఎస్ మీరు అనుకోవచ్చు, చిన్నారావు గురించి గడప గడప సేఫ్ షాప్ అంటాడంటే, గడప గడప ఇల్లు నేను తిరుగుతాను ఇంట్లా. ప్రతి ఇంట్లో నుంచి నా కాడకు వస్తారు. ప్రతి ఇంట్లో నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు పెట్టుకొని, సార్ మేము జాయిన్ అవుతామండి, మేము జాయిన్ అవుతామండి, మేము సేఫ్ షాప్లో జాయిన్ అవుతామండి, మేము సక్సెస్ అవుతామండి, 4 ఏళ్ళు మేము కష్టపడతామండి, మా లైఫ్ మార్చుకోండి అని వస్తారు. ఇక చూడండి, డొనాల్డ్ ట్రంప్, ట్రంప్ నెట్వర్క్ అని కొడితే ఇక చూడండి ఆయన గురించి కనిపిస్తుందా? The Trump Network was a multi-level marketing company named after businessman, 45th US President Donald Trump. The company, which is sold vitamins and health products, was initially founded as Ideal Health in 1997. 1997లో ఇలాంటి సేఫ్ షాప్ లాంటి కంపెనీని పెట్టాడు ఆయన. సేఫ్ షాప్ లాంటి కంపెనీ అమెరికాలో 1997లో పెట్టాడు. ఈయనకి సపోర్ట్ చేసిన వ్యక్తులు ఎవరో తెలుసా? డొనాల్డ్ ట్రంప్కి ఫస్ట్ ప్రెసిడెంట్గా అవటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు రాబర్ట్ కియోసాకి. ఎవరండి? రాబర్ట్ కియోసాకి. రాబర్ట్ కియోసాకి అంటే ఎవరు తెలుసా? ఆర్థిక శాస్త్ర రాబర్ట్ కియోసాకి అంటే ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్. ఫాదర్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ ఫాదర్ ఆయనే. రిచ్ డాడ్, పూర్ డాడ్ పుస్తకాలు మొత్తం రాసింది ఆయనే. తెలుసా మీకు? ఇప్పుడు మొన్న 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 మన ట్రంప్ గారిని గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోషించింది ఎవరు తెలుసా? మొన్న మళ్ళీ వాళ్ళ నెట్వర్క్ తో పాటు ఎలాన్ మాస్క్. ఎలాన్ మాస్క్ పేరు విన్నారా మీరు? ఎలాన్ మాస్క్ ఎవరో తెలుసా? ఒకసారి కొట్టి చూడండి. ఎలాన్ మాస్క్ ప్రపంచంలో కుబేరులో మొట్టమొదటి ప్లేస్. ఎలాన్ మాస్క్, హూ ఇస్ ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని కొట్టండి, ఎవరు వస్తారు? ఎలాన్ మాస్క్. ట్విట్టర్ని కూడా కొనేశాడు. టెస్లా కంపెనీ అధినేత. టెస్లా. స్పేస్ ఎక్స్ అధినేత. అంటే రాకెట్లు తయారు చేస్తారు ఆయన ద్వారా. సోలార్ సిస్టమ్ తయారు చేస్తాడు, అంటే సోలార్ ప్యానల్స్ తయారు చేస్తాడు. అంటే ప్రపంచంలో ఎలాన్ మాస్క్ అంత పిచ్చోడు ఎవరు లేరంటారు. పిచ్చి ఆయన. డ్రాప్అవుట్, ఒక కాలేజ్ డ్రాప్అవుట్ అతను ఈరోజు ప్రపంచ కుబేర్లో నెంబర్ 1 అయ్యాడు. పిచ్చి, ఏ పని చేసినా పిచ్చి. అర్థమవుతుంది మీకు? టెస్లా అనేది డ్రైవర్లెస్ కార్. డ్రైవర్ ఉండడం ఆ కార్లో అమెరికాలో. వెళ్ళిపోవడం, ప్రశాంతంగా మనకు కావాల్సిన డెస్టినేషన్ గూగుల్ మ్యాప్ లో పెట్టుకోవడం, ప్రశాంతంగా పడుకోవడం, తీసుకెళ్ళి కార్ అక్కడ ఆపింది. అర్థమవుతుందా? డ్రైవర్లెస్ కార్ అంటే ప్రపంచంలో టెక్నాలజీ మొత్తం మారిపోతుంది సార్. మనమే మారాలి. ఉద్యోగాలు మొత్తం కోల్పోతారు మనుషులు. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసా మీకు? ఏఐ అంటే తెలుసా? ఇప్పుడు చాలా వాటికి ప్రపంచంలో 50% జాబ్లు
బీపీఓ జాబ్స్ ఉన్నాయి. ఏది చాలా మంది డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు బీపీఓ జాబ్స్ అంటే టెలికాలర్స్ జాబ్. గుడ్ మార్నింగ్ సార్, చెప్పండి సార్, మీకు ఏ విధంగా సహాయపడండి సార్ అని చెప్తున్నారు సార్. వీళ్ళందరూ జాబ్లు పోతాయి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే పని లేదు, డైరెక్ట్గా ఏఐ టూల్స్. రానున్న ఒక సంవత్సరంలో సుమారు ఒక 50 లక్షల మంది జాబ్లు కోల్పోతారు. ఏం కోల్పోతారు? జాబ్లు కోల్పోతారు. వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు? ఎక్కడికి వస్తారు సార్? వేరే జాబ్లకు వస్తారు కదా. Yes. Yes, మీ Maharaj. అందరికి తెలిసిందే, మనుషులు రకరకాల మార్పులు చెందుకుంటూ వస్తున్నారు. ఉద్యోగాల్లో మార్పులు వస్తున్నాయి. వస్తూనే రావట్లేదా? చేంజెస్ జరుగుతున్నాయి జాబ్లో. ఎస్ఆర్ నో? ఈరోజు జొమాటోలో స్విగ్గీలో ఉన్నారు మనుషులు. అమెరికాలో అయితే జొమాటో స్విగ్గీలో మనుషులు తిరగరు, రోబోట్లు తిరుగుతాయి. ఏం తిరుగుతాయి? రోబోట్, డ్రోన్ డైరెక్ట్గా వెళ్ళిపోయింది, లేదా రోబోట్ వెళ్ళిపోయి ఇచ్చింది డెలివరీకి మనుషులు వెళ్ళరు. ఫ్యూచర్లో మన దగ్గర కూడా అదే జరుగుతుంది. ఈరోజు టెలికాలింగ్ జాబ్స్ మొత్తం పోతాయి. టెలికాలింగ్ జాబ్స్లో ఏఐ అంటే మనం ఏది మాట్లాడాలన్నా కంప్యూటర్లో జనరేటెడ్ ఫార్మేట్ ఉంటుంది. ప్రతి క్వశ్చన్కి అదే ఆన్సర్ ఇచ్చింది. ఇంకా అప్పుడు ఒక మనిషి ఉండి కస్టమర్ కేర్ లాగా మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక నెలకి 15,000 20,000 ఉద్యోగం పెట్టుకోవాల్సిన అవసరం ఉందా మనుషులకి? ఉందా? No, Maharaj. చెప్పండి సార్. No more. No, Maharaj. ఒకప్పుడు వరదలు వచ్చినాయంటే హెలికాప్టర్ మీద సీఎంలు పిఎంలు వెళ్ళి ఆడ సర్వే చేసేవాళ్ళు, ఏరియల్ సర్వే, ఒక కెమెరామ్యాన్ తీసుకెళ్ళి. ఈరోజు వరదలు వస్తే సీఎంలు పిఎంలు ఇక్కడే కూర్చొని డ్రోన్ పంపించేస్తారు. అప్పుడు హెలికాప్టర్ కాస్ట్ మిగులుతుంది, హెలికాప్టర్ పైలట్ కాస్ట్ మిగులుతుంది, ఆ కెమెరామ్యాన్ కాస్ట్ మిగులుతుంది. ఇన్ని మిగులుతుంది లేదా? అంటే పైలట్ జాబ్ పోయిందా లేదా? కెమెరామ్యాన్ జాబ్ పోయిందా లేదా? ఎస్ఆర్ నో? Yes. ఫ్యూచర్ లో Yes, more. ఏఐ వల్ల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్లు పోతాయి. బట్ ఏ జాబ్లు పెరుగుతాయి అంటే ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్ జాబ్లే పెరుగుతాయి. ఇది బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పినట్టు, గారా చిన్నారావు కాలజ్ఞానం. నెట్వర్క్ మార్కెటింగ్ గురించి, డైరెక్ట్ సెల్లింగ్ గురించి నేను కాలజ్ఞానం చెప్తున్నాను. 2030 కల్లా సేఫ్ షాపులు గడప గడపకి రీచ్ అయింది. ప్రతి గడప నుంచి సేఫ్ షాప్లో నేను జాయిన్ అవుతాను, ఆధార్ కార్డు పాన్ కార్డు పెట్టుకొని 4 ఏళ్ళు నేను కష్టపడతాను, నేను డైమండ్ అవుతాను, నేను సక్సెస్ అవుతానని ప్రతి ఒక్కరు క్యూ కట్టబోతే నన్ను అడగండి. ఈ వీడియో ఫ్యూచర్లో కూడా నేను చూపిస్తాను. ఎలా అంటే సక్సెస్ఫుల్ పర్సన్స్ మన ముందుకు వస్తారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడాలని ఒక ఆలోచన వచ్చేసింది. కష్టపడకుండా ఎవరికి ఏది రాదని వచ్చింది. నెగిటివిటీ మెల్లగా పోతా ఉండేది, ఓన్లీ పాజిటివిటీ మాత్రం వచ్చింది. ఎస్ఆర్ నో? మనం సేల్స్ అండ్ మార్కెటింగ్ చేస్తాం. ఇక్కడ ఊరికనే ఏమి చేయకుండా డబ్బులు రావట్లా. పర్ఫెక్ట్గా జనాల్లో విజన్ వచ్చింది, క్లారిటీ వచ్చేసింది. మనుషులు ఎక్కువ మంది క్యూలు కట్టేసి మన దగ్గర నిలబడిపోతారు. రాసి పెట్టుకోండి, తిరుమల తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ఎట్టయితే నిలబడుతున్నారో, నెట్వర్క్ మార్కెటింగ్లో సేఫ్ షాప్లో జాయిన్ అవడానికి మనలాంటి సక్సెస్ఫుల్ పర్సన్ దగ్గరకు వచ్చి లైన్ క్యూ కట్టకపోతే నన్ను అడగండి. ఈరోజు మేము ప్లాన్ చెప్తున్నాం, వాళ్ళు నో అంటున్నారు, మేము ఫాలోఅప్ చేస్తున్నాం, వాళ్ళు నో అంటున్నారు కదా. ఫ్యూచర్లో మనం ఇంటర్వ్యూ చేస్తాం. మనం ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడతారంటే దీంట్లో తీసుకుంటాం, లేదంటే పక్కన పెట్టేస్తాం. నువ్వు పనికిరావు, కష్టపడతాను కదా, లేకపోతే లేదు. ఇదే జరగబోతుంది. కోట్లు సంపాదించుకొని హెలికాప్టర్లో తిరుగుతుంటాం. ఈరోజు కారులో తిరుగుతూ నేను మీటింగ్లు పెడుతున్నాను. సో 2030కి హెలికాప్టర్లో తిరుగుతాను. సో ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ అయిపోయింది, నెక్స్ట్ బెంగళూరులో, నెక్స్ట్ మళ్ళీ చెన్నైలో, నెక్స్ట్ అర్థమవుతుందా? ఒక రోజు 2-3 మీటింగ్లు కూడా పెడుతుంటాం. ఇది జరగబోతుంది. నమ్మకం ఉందా లేదా? మీ అందరికి నమ్మకం ఉందా లేదా? Yes, more. Yes, Maharaj. 2019లో నేను ఇలా కారు కొంటాను, ఇల్లు కొంటానంటే ఎవరు నమ్మలా. 2019లో నేను చెప్పినప్పుడు ఎవరు నమ్మలా. ఇప్పుడు అందరు నమ్మారు. ఇప్పుడు నేను 2024లో చెప్తున్నాను 2030కి ఇలా ఉంటుందని. ఎవరైనా నమ్మినా నమ్మపోయినా ఇది జరుగుతుంది, ఇది గ్యారంటీ, నేను హామీ ఇస్తున్నాను. కావాలంటే 2030కి ఈ వీడియో ప్లే చేస్తాను, చెక్ చేసుకోండి. సో ఎవరైతే నమ్మకంగా ఇది నాది అనుకొని, ఇది నా ఫ్యామిలీ కోసం, నా పిల్లల కోసం, నా భవిష్యత్తు కోసం, నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం ఎవరైతే చేస్తారో వాళ్ళే సక్సెస్ అవుతారు. వాళ్ళని సక్సెస్ చేపించేదాకా నేను వాళ్ళు నిద్రపోయానని మళ్ళీ ఒకసారి మీకు మాటిస్తూ, ప్రతిరోజు 5 ప్లాన్లు 5 ఫాలోఅప్లు. అన్నం ముద్ద తినేటప్పుడు సాయంత్రానికి 5 ప్లాన్లు చెప్పామా, 5 ఫాలోఅప్లు చేసామా అని చెక్ చేసుకొని తినండి.
ఇలా ముద్ద కలిపేటప్పుడు ఊరకనే తినేటప్పుడు అది ఎక్కకూడదు బ్రో. అరే మనం ఇంతమందిని నమ్మొచ్చి తీసుకొచ్చాం బిజినెస్ లో, మనం ఎటు ఫీల్డ్కి వెళ్తలేదు, ఎటు ఫాలో అప్కి వెళ్ళలేదు, ఇంట్లో కూర్చొని తింటే తినకండి. నేనైతే తినను, ఊరికనే తినాలని తినను, ఏదైనా పని చేస్తేనే తింటాను. సేఫ్ షాప్ లో మన ప్లాన్లు, ఫాలో అప్లు, డీడీలు, గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ఏదైనా జరిగితేనే తింటా, లేదా నేను తినను. ఇది నా కమిట్మెంట్. నేను మళ్ళీ మొన్న కూడా చెప్పాను, గ్రూప్ లో నా ఫొటోస్ రాకుండా ఏ రోజు జరగదు. సూర్యుడు ఉదయటం అస్తమించడం ఈ మధ్యలో ప్రాసెస్ అని ఆగిద్దే కానీ గ్యారా చిన్నారావు ఫోటోలు రాకుండా, ప్లాన్లు, ఫాలో అప్, గ్రూప్ మీటింగ్ ఫోటోలు రాకుండా ఆ రోజు ఆ గ్రూప్ నడవదు. ఆ గ్రూప్ లో ఎక్కువ ఫోటోలు కూడా నాయే ఉంటాయి. దిస్ ఈజ్ మై కమిట్మెంట్. ఈ విధంగా నేను చేస్తానని చెప్పేసి మీరు కూడా ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 2025-26లో ఉన్న ప్రతి ఒక్కరూ డైమండ్స్ అయ్యి వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్ లాగా మనందరం కూడా ఎదగాలని కోరుకుంటూ ఇద్దరితో నా మాటలు ముగిస్తున్నాను. ధన్యవాదాలు అందరికీ. దిస్ గారా చిన్నారావు సైనింగ్ ఆఫ్. జై హింద్, జై హో సేఫ్ షాప్. సో మరి ఈ రోజు నుంచి కమిట్మెంట్ తీసుకొని ప్రతిరోజు జూమ్కి రావడానికి రెడీగా ఉన్నారా? ఎస్ ఆర్ నో? రెడీనా? Yes, Maharaj. Yes, Maharaj. Yes, Maharaj. రెడీనా? Yes, Maharaj. Yes, Maharaj. ప్రతిరోజు 5 ప్లాన్లు, 5 ఫాలో అప్ చేయడానికి రెడీనా? Yes, Maharaj. Maharaj. ప్రతిరోజు డైలీ కరెక్షన్ ని పాజిటివ్ గా తీసుకున్నాం రెడీనా? Yes, Maharaj. Yes, Maharaj. ప్రతిరోజు డైలీ రిపోర్ట్ ని అప్లైన్స్ అందరికి పంపించడానికి రెడీనా? Yes, Yes, Maharaj. Maharaj. ప్రతి శుక్రవారం ఏ స్టెప్ ట్రైనింగ్, ప్రతి ఆదివారం సండే వెన్యూ, ప్రతి వారం గ్రూప్ మీటింగ్స్, హోమ్ మీటింగ్స్ ఇవన్నీ చేయడానికి రెడీనా? Yes, Maharaj. Yes, ప్రతి Maharaj. నెల కో ట్రైనింగ్స్, ఫంక్షన్స్, సెమినార్స్ వీటికి అటెండ్ అవుతాం రెడీనా? Yes, Maharaj. Yes, ఈ డైలీ యాక్టివిటీస్, వీక్లీ యాక్టివిటీస్, మంత్లీ యాక్టివిటీస్ ఇవి చేయండి. సేమ్ షాప్ లో డైమండ్ అవడం ఎంత సింపుల్, ఎంత సింపుల్ Yes, అనమాట. Maharaj. ఖచ్చితంగా ఇక్కడ ఉన్న మీ అందరూ కూడా డైమండ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యు లెజెండ్స్. Thank you, Maharaj.